కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఏమీ కాదండి, కాలేదు కూడా. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ చేసిన మంచి పనులు ఇప్పటి వరకు ఉన్నాయి, అవే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈయన తీసుకొచ్చింది ఏంటి అలాగే ఫ్రీ బస్ ఒకటి, జుట్టు బట్టలు బట్టి కొట్టుకోవడం తప్ప దేనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన చేసిన మంచి పనులు ఏమీ లేవు. తీసుకున్నాడు. ఏ పథకాలు ఆయన అమలు చేయలేదండి. కళ్యాణలక్ష్మి పైన ఒక తులం బంగారం ఇస్తా అన్నాడు, లేదు. తర్వాత 2500 మహిళలకు అన్నాడు, అది లేదు. ముసలి వాళ్ళకి పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, ఉన్న 2000 కూడా రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆఫీసులు చుట్టూ తిరగడమే తప్ప ఉన్న 2000 కూడా రావట్లేదు. ఇంట్లో ఉన్నవి కూడా గుల్చుకపోతున్నాడు. పేదవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళవి కూడా గుడిసెలు అవన్నీ తీసేస్తే ఎట్లా వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి. ఆయన అంతా ఆలోచన చేసుకోవాలి కదా. ఎవరైతే ఆయనకు మంచి చేసిర్రో వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి తెలియాలి. తెలిసి వాళ్ళు బీఆర్ఎస్కి వేయాలి, మన టీఆర్ఎస్కు. టీఆర్ఎస్ మనకు బీఆర్ఎస్ అయితేనే మనకు మంచిగా అవుతుంది. ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి 2 సంవత్సరాలు అయింది కానీ ఏమి మంచిగా కాలేదు మాకైతే. మాకైతే ఏం మంచి చేసిండు, మాకేం చేసిండు, ఏం చేసిండు, ఏమి ఇచ్చిండు, ఏం లేదు మాకు. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా మా ఆయన ఆటో నడిపిస్తాడు, ఆటో వాళ్ళకు కూడా ఏం లేకుండా చేసిండు. ఆ బస్సు ఫ్రీలు పెట్టి అవి పెట్టి ఆటో వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు ఏంటి చెప్పండి మీరు. ఆయనకు ఉండాలి కదా కొద్దిగా. బతుకమ్మ చీరలు ఆయన ముఖంలో కొట్టుకోమని, ఇప్పుడు బతుకమ్మ అయిపోయినాక ఎందుకు మాకు? బతుకమ్మ అయిపోయినాక అవసరమా మాకు? ఇప్పుడు బతుకమ్మ ఉన్నప్పుడు ఇచ్చేది ఉండే బతుకమ్మ చీరలు. 2 చీరలు 10 చీరలు ఇస్తాడు, 10 చీరలు ఇస్తాడు ఆయన. సంక్రాంతికి ఆయన చేసుకుంటాడేమో చేసుకొని, మరి వాళ్ళ ఇంట్లో కట్టిస్తాడేమో సంక్రాంతికి వాళ్ళ ఇంట్లో కట్టించుకొని. మాకు కొద్దిగా ఇప్పుడు ఎందుకు బతుకమ్మ అయిపోయింది, దసరా అయిపోయింది, మరి పెద్ద పండుగలే ఇవి మాకు ఆడవాళ్ళకు. మరి ఆడవాళ్ళకి దాని గురించి అని ఆయన చేసింది మటుకు మాకు ఒక్కటి కూడా పని చేయలేదు. ఆ రోడ్లు నీళ్లు పోతుంటే కూడా కాలువలు ఇంత పోతుంటే కూడా అక్కడ ఏమి డ్రైనేజ్లు పిల్ల కొట్టుకొని పోతున్నారు. మషరాబాద్లో మొత్తం మనుషులు కొట్టుకొని పోయి తేలనే తేలలేరు. ఇంకా బండి కనపడ్డది కానీ మా బాబే అక్కడ తెలిసిన బాబు, ఆ బాబునే దొరకలేడు. బాబు అంతకన్నా చూడనట్టుగా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. కొంచెమన్నా వాళ్ళకి న్యాయం ఉండాలి కదా, అన్నీ చూసుకోవాలి, అన్నీ చేయాలి. వచ్చిండ్రు మేము వచ్చినాము అయిపోయింది అన్నట్టు కాదు. ఇప్పుడు కేసీఆర్ అన్నైనా కేటీఆర్ అన్నైనా అందరూ పట్టించుకోండే కదా. ఇప్పుడు హరీష్ రావు అన్ననైనా ఈ గోపన్ననైనా అన్నీ చూసుకుంటుండే, అన్నీ చేస్తుండే. వాళ్ళు అందరూ ఉండి అన్నీ చేసుకున్నారు కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు మటుకు ఈయన రాడు. ఇప్పుడైతే మొన్నది బీఆర్ఎస్ వస్తుంది, పక్కా అది వస్తుంది, పక్కా ఉంటుంది గ్యారెంటీగా. ఊళ్ళల్లో కూడా బీఆర్ఎస్ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఇస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. ఏదో వాళ్ళు ఒకరికి ఛాన్స్ ఇద్దామని నమ్మకం మీద వేసిరు కానీ మొత్తం దొంగతనం అయిపోయి ఎట్లా తిడుతురో మీకు కూడా తెలుసు. ఊళ్ళల్లో ఎంత గలీజ్గా తిడుతురో, ఎంత ఇదిగా తిడుతురో, పింఛన్ల గురించి అన్నిటి గురించి బాగా తిడుతురు. మా నాన్న మంచిగా రేట్లు పెంచి అందరిని ఉన్నోళ్ళని చేసిండు, గరీబులను కూడా ఉన్నోళ్ళని చేసిండు. ఎందుకంటే ఎకరానికి కింద అంటే అపార్ట్మెంట్లు కట్టుకోరు. ఊళ్ళల్లో కాలరు ఉన్నాయి. కేసీఆర్ అని ఉన్నప్పుడు కాలరు ఉన్నాయి. ఇప్పుడు 3 సార్లు వేస్తుండే రైతు బంధం అని, 3 సార్లు వేస్తుండే. ఇప్పుడు ఒక్కసారి కూడా గతి లేదు. 3 సార్లు అది ఇన్నోళ్ళకి ఎట్లుంటుంది? అది యూరియా బస్తాలకు గజ్వేలి కాడ ఎంత లొల్లి, ఎంత నరకం అనుభవిస్తురు. గజ్వేలి తెలుసు కదా మీకు. లైన్లో నిలబడి యూరియా ఏ షాపు పోయినా యూరియా బ్యాగ్ ఇవ్వాలి అంతటా. కానీ గజ్వేలి మొత్తము పెద్ద మండలం మాకు, ఎందుకంటే మాది అదే కాబట్టి నేను చెప్తున్నా. కొట్టుక చస్తూరు. నువ్వు తినే పంటకు కూడా ఇవ్వకుండా నువ్వేం తింటావు? మరి ఏం తిని బతుకుతావు? నీళ్ళు తాగి బతుకుతావా? తినే పంటకు కూడా ఊరియా గిట్లా ఏమి ఇవ్వట్లేదు. ఆధార్ కార్డు ఉంటే ఇస్తాడంట. ఇదేమన్నా ఓటా? ఆధార్ కార్డు ఉంటే అన్నిటికీ ఆధార్ కార్డులు లింక్ పెట్టిండు. అందరికీ జాబులు లేవు, ఏం లేవు. ఎట్లా బతుకుతారు మరి? ఎట్లా చేస్తారు? ఊరియా వేస్తేనే కదా పంట వండేది. ఎట్లా వండుతుంది మరి? పొలాలలో వేయంది ఎట్లా వండుతుంది? మొత్తం కొట్టుకొని రోడ్ల మీద చచ్చిపోతురు. అని మీద మన్ను పోయి అని తిడుతురు. లేడీస్ మొత్తం తిడుతురు అందరు. ఎందుకు తిడుతురు అంటే ఆడు బ్యాగ్ ఇవ్వలే. మనం వర్షాలకు వేయకుంటే ఎట్లుంటుంది? ఆడు బ్యాగ్ ఇవ్వకుంటే ఏడికేం చేస్తారు? అదేమన్నా మన ఇంట్లో నుంచి వండించేదా? ఏమన్నా అంటే రేపురా మాపురా టోకన్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా,
అని మాట్లాడుతుండు. నరకం ఎలా వస్తురు ఊళ్ళల్లో తెలుసా? గోసవాడు కాదు, నరకం ఎలా వస్తురు. ఎక్కడైనా బాధ పడుతురు. అన్నీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పెడితే అన్ని తిరకాసు మరకాసు. ఇంగ్లీషులు కూడా వాళ్ళకి వస్తలేవు, చెప్పడానికి కూడా వస్తుందా? వాళ్ళు చదివిన ఇంగ్లీషులు ఎట్లా మాట్లాడుతురు? అంత బేకార్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ప్రజలను మోసం చేస్తాడు. మా మీద సొమ్ము మాకు పెట్టడానికే బాధ అవుతుంది ఆయనకు. ఆయన ఇంట్లోకేంచి అయితే ఇస్తలేడు కదా. ఏ కోటీశ్వరు చేసిండో నువ్వు చెప్పు మరి. నీకు చేసిరా అని చెప్పారు కదా, ఎవరు కోటీశ్వరు చేసిండో చెప్పు. ఏడ చేసిండు? కనీసము తులం బంగారం ఎంత ఉండే 30,000 అట్లా ఉండే. ఇప్పుడు ఎంతకు పెంచిండు? 1,30,000. ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఒక గరీబ్ వాళ్ళు ఉంటారు, పెళ్లి చేయాలనుకుంటారు, ఏ నుంచి చేస్తాడు? ఆడు 10 తులాలు పెట్టు, 5 తులాలు పెట్టు, 2 తులాలు పెట్టు అంటే వాని దగ్గర ఉండాలన్నా పెట్టనీకి. నువ్వు ఇంతగానం పెంచుతున్నావు. ఒక దగ్గరికి పోయి యాప్ చేయి, 50,000కి యాప్ చేయి. గరీబోడు ఉంటాడు, ఉన్నోడు పెడతాడు, లేనోడు ఏ నుంచి పెడతాడు? పెట్టాడు కదా. ఎవరు కానీ ఒక బిడ్డను మంచి ఇంట్లోకి ఇవ్వాలనిపిస్తుంది. ఆడేమో ఉన్నాయి అని బంగారు 10 తులాలు, 1,00,000 రూపాయలు ఇవి అది అని కట్నాలు అంటారు. ఏడికెంచి ఇస్తాడు? ఏమి పనులు లేకుండా చేసిండు జనాలకు. ఊళ్ళ పొంటి కూడా మొత్తం పంటలు ఏం పండక సిటీకి వచ్చి ఏమి పనులు లేకుండా చేస్తున్నాడు. ఒక్కరు చూడు అప్పుడు 2,000కి ఇట్లా మాట్లాడుకుంటుండే పని, ఇప్పుడు 500లకు చేసేటట్టు చేసిండు ఆ పనిని. ఏ పని కానీ అట్లా చేసిండు. మొత్తం ఊరే అర్ర వచ్చినాయి. ఏమి వ్యవసాయం ఇట్లా వండక ఇంత దారుణం అయిపోయింది. 2 సంవత్సరాలు కాదు, 20 నెలలే ఆయన పాలించి ఇంకా నువ్వు 2 సంవత్సరాల కాడికి పోతున్నావు. 20 నెలలనే ఇంత ఘోరం చూపించిండు.